కల్నల్ పరమేశ్వర్ గారు. సో ఏఐ మీద పెట్టుబడులు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఏఐ విప్లవం, ఇవన్నీ చూస్తాం. ఇది ఒక పార్శ్వం మాత్రమే. రెండో పార్శ్వం మనం ఇన్నాళ్ళు చూసిన ఐటీ, అంటే చాలా గ్లామరస్ డొమైన్. గ్లామరస్ డొమైన్ హఠాత్తుగా ఏంటంటే మాసిపోయింది. ఎవరు పెద్దగా దాని మీద దృష్టి పెట్టట్లా. ఇప్పుడు అది చేసి బయటకు వస్తున్న పిల్లలు ఉన్నారు, అంటే బీటెక్ ఫ్రెషర్స్ ఉన్నారు. బీటెక్ ఈ ఐటీ అవి చేసి, సిఎస్ ఐటీ చేసి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అగమ్యగోచరంగా ఉంది. మన బడ్జెట్లు చూస్తే మన దేశ బడ్జెట్ $670 బిలియన్ అయితే ఈ 4 కంపెనీలు గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ఏఐ వాళ్ళు పెడుతున్న ఖర్చు $650 బిలియన్. ఓకే, అది వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పెడుతున్నది అండ్ వచ్చి అమెరికా సెంట్రిక్గా. బట్ మనము పెడుతున్నాం. ఇప్పుడు మనం పెట్టేది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అది వచ్చింది మన ఆంథ్రోపిక్ వచ్చింది, ప్రత్యేకించి ఆ డొమైన్, లా డిసిప్లిన్కి సంబంధించి అది సృష్టించిన విధ్వంసంతో $255 బిలియన్ ఒక్క రోజులో ఆవిరైపోయింది. 4 కంపెనీలు తడువుకున్నాయి, 6 to 10% అలా షేర్ వాల్యూస్ పడిపోయి. ఇది ఎటువైపు దారి తీస్తుంది? ఎందుకంటే ప్రత్యేకించి ఇప్పుడు చదువుతున్న పిల్లలు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత హఠాత్తుగా ఈ దాన్ని ఏమంటారు ట్రాన్స్మిషన్కి వాళ్ళు అకామిడేట్ అవుతారా లేదా? అంటే పాయింట్ వ్యాలిడ్ తీశారు, కానీ మీరు ఒకటి ముందర అందరికి, మీ ప్రేక్షకులకి, మీకు మన స్పెషల్స్ ప్యానల్కి నమస్కారం అండి. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. ఈ ప్యానల్ మీదకి వచ్చి మాట్లాడడం ఎప్పుడు ప్లెజర్. లాట్ ఆఫ్ నాలెడ్జబుల్ పీపుల్ వస్తుంటారు, చాలా మంచి ప్యానల్స్ తీసుకొస్తారు. డిస్కషన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ డిస్కషన్స్. ఒకటి మీద ఒకటి నడుచుకోవడం కాబట్టి మంచి మంచి డిస్కషన్స్ అవుతాయి. దట్స్ ఐ ఎంజాయ్ కమింగ్ టు దిస్. మీ ప్యానల్ రావడం చాలా నచ్చుతుంది నాకు. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, కంపెనీ పాయింట్స్ పెగర్ ప్రసాద్ గారు చేశారు. అలాగే మీరు గూగుల్, అమెజాన్, మెటా అంటున్నారు. మీరు పోయిన ఇయర్లో మీరు చూసారంటే గూగుల్ ఏమో $15 బిలియన్ వైజాగ్లో డేటా సెంటర్లోనే పెడతానండి. అలాగే మైక్రోసాఫ్ట్ ఏమో $17.5 బిలియన్ ఇండియాలో డేటా సెంటర్స్లో పెడతానండి. అమెజాన్ ఏమో బయటకు వచ్చి $35 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామన్నారు. సో అది దాని దగ్గర నుంచి మీరు చూస్తే ఏమవుతుందంటే, ఈ కంపెనీస్ ఫుట్ ప్రింట్ అమెజాన్ తీసుకున్నారంటే, సియాటిల్ ఒక్క చోట అమెజాన్ ఫుట్ ప్రింట్ తీసేసి ఇండియాలో ఫుట్ ప్రింట్ పట్టుకున్నారంటే, ఇండియాలో ఉన్న ఫుట్ ప్రింట్ సియాటిల్ పక్కన పెట్టి, సియాటిల్లో చాలా పెద్ద ఫుట్ ప్రింట్ ఉంది వాళ్ళకి, ఆల్మోస్ట్ 35 million square feet ఏదో అమెజాన్ ఇస్ ఆక్యుపైయింగ్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఆఫీసెస్. అదొక్కటి పక్కన పెట్టామంటే ప్రపంచం అంతా, ఇంక్లూడింగ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ యుఎస్ఏ, అదర్ పార్ట్, ఎంటైర్ యూరోప్, ఎంటైర్ ఏషియా అండ్ ఆస్ట్రేలియాలో కలిపి అమెజాన్కి లేని ఫుట్ ప్రింట్ ఇండియాలో, అంటే అక్కడ ఉన్నంత ఫుట్ ప్రింట్ కన్నా 2.5 times మోర్ ఇండియాలో ఫుట్ ప్రింట్ ఉందండి. అమెజాన్ హెస్ గాట్ అబౌట్ 13 million square feet ఆఫీసెస్ ఇన్ ఇండియా, ఆల్మోస్ట్ more than 1 lakh employees in India, and many of them వాళ్ళ ADCI ఏదైతే వాళ్ళ క్యాష్ కో ఉంటుంది అమెజాన్ లో, దే వర్క్ ఆన్ AI అండ్ దట్ ఈస్ క్రియేటింగ్ జాబ్స్ ఓన్లీ. అమెజాన్ వీళ్ళందరూ జాబ్ కట్స్ చేస్తున్నారు అంటే ఏం చేస్తారంటే ఫ్లాబ్ ని కట్ చేస్తారండి. ఫ్లాబ్ అంటే నాన్ ప్రొడక్టివ్ జాబ్స్ ని కట్ చేస్తారు. దే డోంట్ కట్. ADCI అని ఒక బిజినెస్ సెంటర్ ఉంది, దాని నుంచి కట్ చేస్తారా చూడండి. 16,000 జాబ్స్ అమెజాన్ ఇప్పుడు డిప్లికేట్ చేస్తున్నాను అంటున్నారు. వాళ్ళు దాని నుంచి ఎవరైనా ఆ ADCI నుంచి ఎంతమందిని తీస్తున్నారు, అండ్ వాళ్ళ యాంటీ చేసి వాళ్ళ CEO ఉన్నారు, ఆయన ఏమంటారు, అన్నెసెసరీ లీడర్షిప్ లేయర్ తీసేస్తానంటారు. అంటే బ్యూరోక్రసీని తీసి పడేస్తుంటారు అమెజాన్ వాళ్ళు. వెరీ రూత్లెస్ ఇదండి. ఎంత సీనియర్ లీడర్ అయినా కూడా అది బ్యూరోక్రసీ క్రియేట్ చేస్తుంటే తీసి పడేస్తారు. సో జాబ్స్ పోతున్నాయి అన్న భయము AI వల్ల కాదండి. AI ఈజ్ అ కన్సిస్టెంట్ జర్నీ. ప్రపంచము ఇంకా వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా, వీఆర్ ఆన్ అ డిస్కవరీ ఫేజ్ విత్ AI. లాస్ట్ 5 years లో కూడా మనం చూసామంటే ఆల్మోస్ట్ 11,000 కోట్లు మనము ఏఐకి పెట్టాము. ఈ ఏడాది కూడా మనం 2,000 కోట్లు కేటాయిస్తున్నాం ఫిజికల్లో. 2,000 కోట్లు ఏఐకి డెవలప్మెంట్ ఆఫ్ R&D అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐలో పెట్టాము. అది కాకుండా ప్రాలిఫరేషన్ ఆఫ్ డేటా సెంటర్స్, మనం చాలా స్మార్ట్ మెసేజ్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, 2047 దాకా ట్యాక్స్ హాలిడే ఇచ్చింది డేటా సెంటర్స్ కి. సో ఏమంటున్నారు, మీరు మీ డేటా సెంటర్స్ ఇండియాకి తీసుకురండి, మేము ట్యాక్స్ హాలిడే ఇస్తున్నాం 2047 దాకా, మీరు ఎక్కడో వెళ్ళి పెట్టడం ఎందుకు, యూ కమ్ టు ఇండియా, విల్ గివ్ యూ ట్యాక్స్ హాలిడే, GPUs అవి తీసుకురండి ఇక్కడికి, మీ డేటా సెంటర్స్ డేటా సెంటర్స్ తీసుకురండి ఇక్కడికి, ఇండియాలో పెట్టుకోండి, వీ విల్ ఫెసిలిటేట్, విల్ గివ్ యూ రెడ్ కార్పెట్, వచ్చి మీ డేటా బ్యాంక్స్ అన్ని మీరు ఇక్కడ పెట్టుకోండి, డేటా సెంటర్స్ ఇక్కడ మెయింటైన్ చేసుకోండి, కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ మీకు తక్కువ ఉంటుంది, ఎక్స్చేంజ్ రేట్ అడ్వాంటేజ్ మీకు వస్తుంది, స్పేస్ మీకు ఇస్తాము,
ఇంటెలిజెంట్ జాబ్స్ మీకు ఇస్తాము, టెక్నాలజీ మార్కెట్ మీకు ఇక్కడ ఇస్తాము అని మెసేజ్ ఇచ్చాము. దాంతో ఏమవుతుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టినప్పుడు బ్రెయిన్ డ్రైన్ ఫ్రమ్ ఇండియా విల్ స్టాప్. ఏ బ్రెయిన్ డ్రైన్ అయితే ఇండియా నుంచి యూరోప్ కి లేకపోతే యూఎస్ఏకి డేటా సెంటర్ జాబ్స్ కోసం వెళ్ళిపోతుంది, డేటా సెంటర్ రిలేటెడ్ అలాంటి ఏ రిలేటెడ్ జాబ్స్ కోసం వెళ్ళిపోతున్నాయో ఆ జాబ్స్ ఇప్పుడు ఒక వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ పెడితే ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి చూడండి. వెంకట ప్రసాద్ గారు అన్నట్టు ఆ సెకండ్ టైర్ 2 సిటీస్ పెట్టాలి. వైజాగ్ విల్ బికమ్ అ డేటా సెంటర్ హబ్ అది అవ్వగానే, అండ్ దెర్ విల్ బి బీలైన్ ఫర్ సిటీస్ లైక్ దట్. ఒకటి వచ్చాయంటే వాళ్ళు కాంపిటీటర్స్ వస్తారు, జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాట్ ఈస్ ద ఆపర్చునిటీ బిహైండ్. అండ్ చాలా పాతది ఒకటి సేయింగ్ ఉందండి, అన్నది ఎవరో గుర్తురావట్లేదు కానీ, హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మోస్ట్ అడాప్టబుల్ బీయింగ్ అంటారు. అంటే హ్యూమన్ బీయింగ్ గెట్, దాన్ని ఏమంటారంటే హ్యూమన్ బీయింగ్ గెట్స్ యూస్ టు ఎవ్రీథింగ్ అదర్ దాన్ హ్యాంగింగ్ బై రూప్ బై నెక్. అంటే ఉరితాడికి వేలాడడం తప్ప మిగతా అన్నిటికీ మనిషి అలవాటు పడిపోతాడు అని. సో అదొకటి మనకి అలవాటు పడింది. సో అది ట్రై చేయకూడదు కూడా, అది కొంచెం హానికరమైనది. సో అది ట్రై చేయకూడదు, మిగతావన్నీ అలవాటు పడిపోతారని. సో దాంతో ఏంటంటే మీరు దీంతో చూడాల్సింది ఏంటంటే ప్రోగ్రెసివ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏవైతే వస్తున్నాయో, అండ్ గవర్నమెంట్ ఇస్ ఫెసిలిటేటింగ్ టైప్స్ విత్ దిస్ ఫార్మ్స్. సో వాళ్ళు యుఎస్ లోనే ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు $1.16 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ప్రోగ్రెసివ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వస్తుంది. అలాగే ఇండియా ఏఐ మిషన్ రోడ్ మ్యాప్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఇండియా ఏఐ మిషన్ రోడ్ మ్యాప్. ఎక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, వాళ్ళు 20 ఏళ్ళ రోడ్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. విచ్ మీన్స్ దే ఆర్ సేయింగ్ మీరు రండి, వీ విల్ రెగ్యులేటరీ సపోర్ట్ మేము చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ మేము చేస్తాము, మీరు ఇండియాకి రండి అంటున్నాము. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఏఐ మినిమం మైనర్ గ్లిప్స్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు 2000 Y2K బబుల్ అన్నారు. ఏమైంది లాంగ్ టర్మ్ లో? అది జాబ్సే క్రియేట్ చేసింది. షార్ట్ టర్మ్ లో ఒక అడ్జస్ట్మెంట్ ఫేజ్ లో మీకు వస్తుంది. ఆ ఫేజ్ ట్రాన్సిషన్ ఇప్పుడు నడుస్తున్నది. ఒక నిమిషం సార్, ఇప్పుడు నడుస్తున్నది ట్రాన్సిషన్ పీరియడ్ గా మనం చూడాలా? Yes, correct. My largest point is సంధికాలం. Both of us are getting used to each other. AI, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ AI కి ఎట్లా యూజ్ చేయాలి, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ కాలే. ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఏదంటే సరే ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తున్నాం. చాట్ జీపీటీ వస్తే ఇప్పుడు ఈమెయిల్స్ రాయడానికి కూడా మనము చాట్ జీపీటీలో వేసి పడేస్తాం చాలా ఈజీగా. చాట్ జీపీటీలో వేసి జనరేట్ చేయమంటాం. బట్ ఏఐ జాబ్ ఇస్ నాట్ టు జనరేట్ ఈమెయిల్స్ అండ్ ఆల్ అండి. ఏఐ బట్ ఫార్ లార్జర్ రీచ్. మెడికల్ ఫీల్డ్ లో, డిఫెన్స్ రీసెర్చ్ ఫీల్డ్ లో, స్పేస్ ఫీల్డ్ లో, ఏ ఫీల్డ్ లో కనుక తీసుకోండి, ఎట్లా కన్స్ట్రక్టివ్ యూసేజ్ ఆఫ్ ఏఐ అంటే అనేది వీఆర్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్. సో ఆ ఎక్స్ప్లోరేషన్ స్టేజ్ లో ఏమవుతుందంటే మీకు ఫ్లాబ్ కట్ అయ్యి మీనింగ్ఫుల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో హ్యూమన్ బీయింగ్ అంటే మీరు ఒకటే టెక్నాలజీ కాదు కదా. మెయిన్ ఫ్రేమ్స్ లో వచ్చినోడు ఇప్పుడు 1999 లో మెయిన్ ఫ్రేమ్స్ నేర్చుకుని 2000 లో వచ్చినోడు ఇప్పుడు కూడా మెయిన్ ఫ్రేమ్స్ చేస్తానంటే వాడు ఒక లెవెల్లో వాడి కెరీర్ ఆగిపోయింది. మెయిన్ ఫ్రేమ్ జాబ్స్ ఉన్నాయేమో ఇప్పుడు కూడా మార్కెట్ లో, కానీ వాడి కెరీర్ ఒక లెవెల్లో ఆగిపోయింది. అక్కడి నుంచి ఇన్నోవేట్ అయ్యి కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని వాళ్ళలో వెళ్ళిన వాడు టెక్నాలజీ ట్రాన్సిషన్ చేసుకుంటూ డెవలప్ అయ్యింది వాడి కెరీర్. సో దిస్ ఇస్ ఆల్సో దట్ ప్రాసెస్ అండి. అండ్ ఐ డోంట్ థింక్, అంటే నా ఉద్దేశంలో ఈవెన్ డిఫెన్స్ సెక్టర్ డెవలప్మెంట్ ఆఫ్ లైటర్ కేబులార్ జాకెట్స్, దానిలో కూడా ఏఐ యూజ్ చేస్తున్నారు. అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లోను, బుల్లెట్ ప్రూఫ్ పట్కాస్ లోను, మేము ఆపరేషన్స్ లోకి వెళ్ళేటప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఒక బుల్లెట్ ప్రూఫ్ పట్కా వేసుకుంటే 14 కిలోలు ఉండేది. ఒక మనిషి ఇమాజిన్ చేయండి, 14 కిలోలు వేసుకుని ఇనప ప్లేట్ లో ఒళ్ళంతా పెట్టుకుని ఆపరేషన్ లోకి వెళ్ళాలి అంటే ఏ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనిషికి? 14-15 కిలోలు జాకెట్ ఉంటాయి. అవి ఇప్పుడు వచ్చిన జాకెట్స్ 2-3 కిలోలు అయిపోయినాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, కేబులార్ జాకెట్స్ వస్తున్నాయి. అట్లాంటి ఫీల్డ్స్ లోకి వచ్చి ఇట్ ఈస్ మేకింగ్ లైఫ్ ఈజియర్ ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ. సో వీ షుడ్ అడాప్ట్ టు ఇట్. పాజిటివ్ యూజెస్ చేసుకోవాలి, నెగిటివ్ యూజెస్ తో కొంచెం వీ షుడ్ వాచ్ నెగిటివ్ యూజెస్. బికాస్ దాంతో ఏమవుతుందంటే మన ప్రైవసీ ఏంటి, మన డేటా ప్రైవసీ ఏంటి, మన సెక్యూరిటీ ఏంటి, మన సేఫ్టీ ఏంటి, అవి మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. సో వీఆర్ ద పాత్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. వీ షుడ్ గో కేర్ఫుల్లీ, వీ షుడ్ ట్రావెల్స్ దట్ పాత్ లిటిల్ కేర్ఫుల్లీ.